వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతుంది కాన్స్టిట్యున్సీ ఏదంటే అనకాపల్లి ఎంపీ సీట్. ఈరోజు అనకాపల్లి ఎంపీ సీటు మీద జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ప్రజెంట్ అక్కడ మనం చూసినట్లయితే కూడా ఈ రోజున అనకాపల్లి ఎమ్మెల్యే మొన్నటి వరకు గుడివాడ అమర్నాథ్ అండ్ దెన్ ఆయన ఐటీ శాఖ మినిస్టర్ కూడా అయ్యారు గౌతమ్ రెడ్డి చనిపోయిన తర్వాత. అయితే లేటెస్ట్గా ఆయనకు ఆ టికెట్ లేదంటూ కూడా ఆయన్ని పూర్తి స్థాయిలో పక్కన పెట్టున్నారు. అయితే ఆయన ప్లేస్లో మలసాల భరత్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి. స్థానికంగా ఉన్న ధనమ్మ కుమారుడైన భరత్ని తీసుకొచ్చి ఈరోజు చూసినట్లయితే మీడియా ముందే ఈరోజు ఆయన అమర్నాథ్ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. అయితే ఈ కన్నీళ్ళకి జగన్మోహన్ రెడ్డి కరుగుతాడా లేదా అనేది మనం పక్కన పెడితే ఈరోజు ఆయన ఒక దశలో అనకాపల్లి ఎంపీగా పంపిస్తారనే చర్చ ఉంది. మరోవైపు వైజాగ్ ఎంపీగా పంపిస్తారనే చర్చ కూడా జరుగుతుంది. బట్ ప్రచారం మాత్రమే. నాట్ యెట్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఆయనకి ఏ సీట్ ఇస్తానని కూడా ఒక ఎష్యూరెన్స్ అయితే ఇవ్వలేదనే చెప్పుకోవాలి. సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున అక్కడ స్థానికంగా ఆల్రెడీ సత్యవతి లాంటి వాళ్ళు ఎంపీలుగా ఉన్నారు అనకాపల్లి నుంచి. అయితే ఇదే సమయంలో కొనతాళ్ళ వార్తల్లోకి ఎక్కుతున్నారు పదే పదే. సో కొనతాళ్ళ లాంటి ఒక చరిష్మాటిక్ లీడర్, ఒక ఓన్ ఇమేజ్, క్లీన్ ఇమేజ్ ఉన్న లీడరు చాలా అరుదుగా ఉంటారు రాజకీయాల్లో. వైఎస్కి ఒక అనుచరుడుగా, ఫాలోయర్గా, అత్యంత సన్నిహితుడిగా కొనతాళ్ళకు పేరుంది. వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. అయితే సుదీర్ఘ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా అటు విజయమ్మని గౌరవాధ్యక్షులుగా పెట్టి పార్టీలో అనేక కీలక నిర్ణయాల్లో కొనతాళ్ళ భాగస్వామ్యం అవుతూ వచ్చారు. అయితే 2014 ఎన్నికల సమయంలో విజయమ్మని వైజాగ్ ఎంపీగా జగన్మోహన్ రెడ్డి నిలబెట్టారు. కొనతాళ్ళ లాంటి వాళ్ళు వారిస్తున్నాం వినకుండా ఆ బాధ్యుడిగా కొనతాళ్ళని చేయడం జరిగింది ఆమె ఓడిపోయిన తర్వాత హరిబాబు చేతిలో. సో అప్పటి నుంచి కూడా కొనతాళ్ళు ఒక సఫికేషన్ అయితే ఫీల్ అవుతూ వస్తున్నారు. విజయమ్మ ఓటమికి తానే కారణం అంటూ జగన్మోహన్ రెడ్డి తను టార్గెట్ చేయడం పట్ల ఆయన నిజంగానే పార్టీలో ఆయనకు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. ఇదే సమయంలో దాడి వీరభద్రరావు టీడీపీకి రిజైన్ చేసి ఎమ్మెల్సీ మరోసారి తనకు రీస్టోర్ చేయడానికి కారణంగా ఆయన పార్టీని విడిచి బయటికి రావడం జరిగింది. సో అలాంటి దాడికి ఇక్కడ కొనతాళ్ళ ప్రత్యర్థి, ఎప్పుడు కూడా వీళ్ళిద్దరు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు జిల్లాలో. సో అలాంటి దాడిని తీసుకుంటే తాను మాత్రం పార్టీలో ఉండను అని కొనతాళ్ళు తేల్చి చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం దాడి వీరభద్రరావు వైపే మొగ్గు చూపారు. ఈవెన్ 2014 ఎన్నికల్లో మనం చూసినట్టు 2019 ఎన్నికల్లో దాడి రత్నాకర్ కూడా అక్కడ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం 2014 ఎన్నికల్లో సో ఆ తర్వాత పరిణామాలు మనం చూసినట్లయితే కొనతాళ్ళ అప్పటి నుంచి కూడా చాలా సీరియస్గా ఉత్తరాంధ్ర సుజీల్ స్రవంతి పేరుతోనో, ఉత్తరాంధ్ర వెనుకబడితనం పేరుతోనో ఆయన హైలైట్ అవుతూ వస్తున్నారు. కానీ ఏ పార్టీతో అసోసియేట్ కాలేదు. ఈవెన్ జనసేన నుంచి, టీడీపీ నుంచి అనేక సార్లు ఆయనకు ఆఫర్ వచ్చింది. ఎప్పటికప్పుడు ఆయన ఆ పార్టీలో చేరతారనే ప్రచారం జరిగిన ఆయన సైలెంట్గానే ఉంటూ వచ్చారు. అయితే ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నాదెండ్ల లాంటి వాళ్ళని కొనతాళ్ళ దగ్గర పంపించడం జరిగింది. అయినా కొనతాళ్ళు మాత్రం సైలెంట్గానే ఉంటూ వచ్చారు. అయితే ఇక గత వారం రోజులుగా కొనతాళ్ళతో షర్మిల టచ్లోకి వచ్చారని ప్రచారం ఉంది. బట్ కొనతాళ్ళు ఆమెను తిరస్కరించారని ఇంకో ప్రచారం ఉంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా కొనతాళ్ళ లాంటి ఒక నిజంగా సిన్సియారిటీ ఉన్న లీడర్ తమ పార్టీలోకి వస్తే అనకాపల్లి ఎంపీగా ఆయన నిలబెట్టినట్లయితే మిగతా కాన్స్టిట్యున్సీస్ మీద కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుందని అంచనా వేస్తున్నారనే చర్చ ఉంది. ఆ దిశగా కొనతాళ్ళని తిరిగి పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో తనకి జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ దృష్ట్యా ఈరోజు కొనతాళ్ళ వైఎస్ఆర్సీపీలోకి వెళ్లేందుకు కూడా సిద్ధంగా లేరు. ఇదే సమయంలో ఆయన టీడీపీ వైపు చూస్తున్నారని ప్రచారం ఉంది. ఇక ఒక సబ్మం హరి లాంటి నేతను అక్కడి నుంచి పోగొట్టుకుంది టీడీపీ. ఆయన అనారోగ్య కారణాలతో మరణించడం జరిగింది కోవిడ్ సమయంలో. అందుకే ఈ రోజున చాలా సీరియస్గా టీడీపీ కొనతాళ్ళ రామకృష్ణ మీద కూడా ఫోకస్ పెట్టింది. ఆ స్థాయిలో కొనతాళ్ళకు ఒక భారీ ఆఫర్ ఇస్తుందన్న ప్రచారం ఉంది. ఈరోజు కొనతాళ్ళ రామకృష్ణ సైకిల్ ఎక్కినట్లయితే ఆయనకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు చాలా సానుకూలంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే వీటన్నిటిని ఎండార్స్ చేసే విధంగా కొనతాళ్ళు కూడా నిన్న మొన్న మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, ఆయన ప్రభుత్వ విధానాలను టార్గెట్ చేస్తూ, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మొదలుకొని రైల్వే జోన్ వరకు అనేక అంశాలను జగన్మోహన్ రెడ్డి నిలదీస్తూ కూడా ఆయన మాట్లాడారు. సో దాని ద్వారా కొనతాళ్ళు ఈరోజు టీడీపీలోకి వెళ్ళబోతున్నాననే సంకేతాలు కూడా ఇచ్చినట్లయింది. సో అటు వైఎస్ఆర్సీపీ నుంచి ఆహ్వానం ఉన్నా, ఇటు జనసేన నుంచి ఆహ్వానం ఉన్నా, ఇటు షర్మిల లాంటి వాళ్ళు స్వయంగా తనకు ఫోన్ చేసి పిలుస్తున్నా ఈరోజు కొనతాళ్ళు మాత్రం టీడీపీ మీదే ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. మరి అటు చంద్రబాబు నాయుడు కూడా వైఎస్కి ఎంతో సన్నిహితుడని, చిన్న అవినీతి మరక కూడా లేని కొనతాళ్ళ లాంటి వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు కూడా అదే స్థాయిలో ఫోకస్ పెట్టున్నారు. స్థానికంగా అక్కడ తమకు ఆ స్థాయిలో ఫోకస్ ఉన్న నేత లేరు కాబట్టి అనకాపల్లి లాంటి చోటు నుంచి కొనతాళ్ళను ఆల్రెడీ అనకాపల్లి నుంచి ఆయనకి ఎంపీగా చేసిన హిస్టరీ కూడా ఉంది, ఎమ్మెల్యేగా చేసిన హిస్టరీ కూడా ఉంది, మంత్రిగా పనిచేసిన హిస్టరీ ఉంది. సో అలాంటి కొనతాళ్ళని ఈరోజు పార్టీలోకి తీసుకొచ్చినట్లయితే అది తమకు యాడ్ ఆన్ ఎలిమెంట్ అవుతుంది అని కూడా చంద్రబాబు నాయుడు లెక్కలు కడుతూ ఉన్నారు. మరి ఇన్ని పార్టీల నుంచి తనకు ఆహ్వానం ఉన్న పరిస్థితుల్లో కొనతాళ్ళ ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు, నిజంగా టీడీపీ వైపు ఆయన మొగ్గు చూపే అవకాశం ఎంతవరకు ఉందనేది మరికొద్ది రోజుల్లో స్పష్టత రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.